కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ కళ్ళతో చూస్తే ఏం తెలుస్తుంది, పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చూడు, ముట్టుకుంటే పట్టుకోమంటాడు, పట్టుకుంటే హత్తుకోమంటాడు. పట్టుకొని చూస్తేనేగా తెలిసేది జ్వరం ఉందో లేదని. మ్మ్. అయ్యో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఫోన్లో చెప్తే నమ్మలే కదా, ఇప్పటికే నమ్ముతావా? నమ్మను. ఏ ఎందుకు? ఇప్పటికిప్పుడు ఇంత జ్వరం ఎలా వచ్చేసింది? నీతో అడవిలో తిరిగి అలసిపోయాను, నీకోసం చెరువులో దిగి తడిచిపోయాను, అంతే జ్వరం వచ్చేసింది. మీతో పాటు నేను అడవిలో తిరిగాను, చెరువులో తడిశాను, మరి నాకు రాలేదే? అదే నాకు డౌట్గా ఉంది. నాకొచ్చిన జ్వరం నీకు రాలేదంటే నాపై నీకు ప్రేమ లేదేమో? ప్రేమేంటి? మరి నాకొచ్చింది ప్రేమ జ్వరం కదా, లవ్ ఫీవర్. మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా జ్వరాలు తెలుసు, ఈ ప్రేమ జ్వరం ఏంటి? దోమ కుడితే ఆ జ్వరాలు వస్తాయి, ప్రేమ పుడితే ఈ జ్వరం వస్తుంది. అర్థం కాలేదా? ఉల్లిపాయ మహత్యం అంటే ఉల్లిపాయతో జ్వరం తెచ్చుకున్నారా? నువ్విచ్చిన తోటే కదా నిత్య. నేనేం చెప్తే అది చేసి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తారా? తుంటే మిమ్మల్ని హడావిడిగా పిలిపించాం. జైకిప్పుడు ఎలా ఉంది? నిత్య మేడం వెళ్ళారు కదండి, తగ్గిపోతుంది. అదేమన్నా డాక్టరా? చూడగానే చూపులతో జ్వరం తగ్గించటానికి? కొందరు కళ్ళు పడితే దిష్టి తగులుతుంది కదా, కొందరు కళ్ళు చూస్తే జబ్బులు తగ్గిపోతాయేమో. వెనక్కుండి వెన్నుపోటు పడవడం అంటే ఇదే. పక్కలండి. ఇంట్లో ఉన్న మా అందరినీ కాదని జై నిత్యను కలవరించాడండి. నిత్య తప్ప తనని ఎవరూ బాగా చూసుకోలేరు అన్నాడు. అందుకని అర్జెంటుగా మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది, మరోలా అనుకోకండి. అయ్యో, నిత్య ఏమైనా పరాయిదా జనార్దన్ గారు? జైకి కాబోయే వైఫ్, వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం బాండింగ్ ఉండడం మంచిదే. ఛాన్స్ దొరికితే చాలు సంస్కారం లేకుండా సంసారం చేయమని కూతుర్ని ఇంటికి పంపిస్తుంది. ఏం తెల్లో ఏంటో. ఆ ఛాన్స్ కోసమేక మీ తల్లి కూతురు తంటాలు పడుతుంది, మళ్ళీ తన్నంటారే. మమ్మీ, మనకు శత్రువు ఎక్కడో లేడు, డాడీ రూపంలో పక్కనే ఉన్నాడు. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు, జైన్ చూసిరా అమ్మా. సార్, మిమ్మల్ని చూడడానికి స్వరూప మేడం గారు వస్తున్నారు. అయ్యో, మామ్ వచ్చేస్తుందంట. జరగండి, మీరు జరగండి. జరగను. ఎందుకు చారి అంబులెన్స్ హారన్ లాగా అంత గట్టిగా అరిచి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు? నేను అరవలేదు మేడం, అలర్ట్ చేశాను. అలర్ట్ ఏంటి చారి? అలర్ట్ కాదు మేడం, అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ చేయించడానికి ఇదేమైనా బస్ స్టేషనా, రైల్వే స్టేషనా? నీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్? నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే చెరుగుతాను. ఏమివ్వాలి? నాకు జ్వరం వచ్చింది కదా,
అది తగ్గాలంటే మెడిసిన్ ఇవ్వాలి. నా దగ్గర ఎక్కడుంది మెడిసిన్? నీ దగ్గరే ఉంది. మిమ్మల్ని మామ్ వచ్చేస్తారు. జరగండి మీరు. జరగను. మీరు రండి మేడం, వస్తున్నామండి. అయ్యో, నేను ఇవ్వను. ఇస్తేనే జరుగుతాను. నేనివ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. రండి. జే జే ఎవరొచ్చారో చూడు. ఆ? ఎవరొచ్చారు జేజీ? నీకోసం ఎవరొచ్చారో కళ్ళు తెరిచి చూడు బాబు. ఎవరొచ్చారు పిన్ని? దొంగ సచ్చినోడా, దొంగ జ్వరం తెచ్చుకుని ఏం నటిస్తున్నావురా? జై, నిత్య స్వరూప వచ్చారు చూడు. అంటే ఎప్పుడు ఇట్స్ ఓకే జై, నువ్వు పడుకో. నిత్య వచ్చావా? ఎప్పుడొచ్చావు? ఓరి నీ వేషాలు ముదుర్టంకలో ఉన్నావు కదరా. నువ్వు కలవరిస్తున్నావని పిలిపించాం బాబు. ఎందుకు పిన్ని? వాళ్ళకి శ్రమ ఇచ్చారు. ఇందులో శ్రమే ఉంది జై. నీ కొంట్లో బాగోలేనప్పుడు చూడ్డానికి రావడం నా రెస్పాన్సిబిలిటీ. నా వల్ల నిత్య ఫారెస్ట్కి వచ్చి ఇప్పటికే చాలా టైట్ అయిందంటే పాపం మళ్ళీ ఎందుకు తన్ని తీసుకొచ్చారు? చూసావా మమ్మీ, దాన్ని కావాలని పిలిపించుకొని బావ మళ్ళీ ఎలా డ్రామాలు ఆడుతున్నాడో. ఎవ్వరూ తక్కువ తినట్లేదే, అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదో కౌంటర్ వేస్తారుగా, వెయ్యండి. గజ దొంగలు గల్లీ దొంగల గురించి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడను? ఎందుకు మమ్మీ బురదలో రాళ్ళేస్తా? మంచి మాట చెప్పేవే. నేను బాధపడుతూ నిత్యను కూడా బాధపెట్టు ఎందుకంటే తీసుకెళ్ళిపోండి. అదేంట్రా, నిత్య తప్ప నిన్నెవరు బాగా చూసుకోలేరన్నావుగా? అప్పుడెప్పుడు అన్నాను డాడ్. అయినా నన్ను చూసుకోవడానికి నిత్యకి తీరుకుండాలి కదా. నిన్ను చూసుకోవడం కన్నా మించిన పనులు నిత్యకేముంటాయి బాబు? 2 రోజులు ఇక్కడే ఉండి నీకు జ్వరం తగ్గిన తర్వాతే వెళ్తుంది. ఏమంటారు వదిన గారు? యాక్చువల్లీ అది నిత్య మేడం, మీరు ఉండాలి. మీరు సార్ పక్కనుంటేనే సార్కి జ్వరం త్వరగా తగ్గుతుంది. బిడ్డకు అమ్మ ఒడిని మించిన రక్షణ లేదంటారు. అలాగే భార్యాభర్తలు ఒకరి సమక్షంలో ఒకరు ఉంటూ స్వాంతన కలిగించుకుంటే అంతకు మించిన వైద్యం ఓదార్పు లేదు. నువ్వు ఉండమ్మా నిత్య. వీడు నోరు తెరిచి అడక్కపోయినా నిన్నే కలవరిస్తున్నాడమ్మా. నువ్విక్కడుంటే వాడికే కాదు, మా అందరికీ ఆనందం. అయినా ఎందుకు డాడ్ నిత్యని ఫోర్స్ చేస్తారు? అయినా పెళ్లి కాకుండా ఇలా ఉంటే తప్పు అని అత్తయ్య వాదిస్తుంది. నా మాటలు కూడా నువ్వే అంటున్నావు, ఇంక నేనేం మాట్లాడతాన్రా? బావ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు మమ్మీ. ఫామ్ హౌస్ లో ఫారెస్ట్ లో జరిగిన తప్పు ఇంట్లో జరుగుతుందా? ఎవరేమనుకున్నా నువ్విక్కడే ఉండమ్మా నిత్య. నువ్వు ఉంటున్నావంతే. ఏమంటారు వదిన గారు? ఏమంటావు నిత్య? ఇక్కడ ఉంటావా? నువ్వుండమంటే ఉంటాను మామ్. నిత్య ఉంటుంది.
Come to my baby, won't you come right now? Come to me now. జైని జాగ్రత్తగా చూసుకో నిత్య, ఓకే? టేక్ కేర్ జై. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానండి. వస్తాను జనార్దన్ గారు. రండి మేడం. మామ్ మామ్ మోమ్ 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 ఆ మంగ ఇంకా రాలేదేంటి? శ్వేత, శ్వేత, మేడం, కాఫీ ఇవ్వు, కాఫీ ఇవ్వు. ఏ వద్దొద్దు, నీకు కాఫీ చేయడం సరిగ్గా రాదు. ఆ మంగ అయితే బాగా చేస్తుంది, అది రానివ్వు. అవును, అది ఎప్పుడొస్తుంది? తెలీదు మేడం. ఏం తెలుసు నీకు? నీకెలా తెలుస్తుందిలే. టీవీ పెట్టు. ఏ ఆగాగు, నాకు టీవీ చూస్తే హెడేక్ వస్తుంది, వద్దులే. శ్వేత, లంచ్ రెడీగా ఉందా? ఉంది మేడం, వడ్డించమంటారా? తినే మూడ్ లేదు. మోమ్ మోమ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి నా వంకే చూస్తున్నావు? సైకోలా కనిపిస్తున్నానా? అయ్యో మేడం, అదేం లేదు. నాకు తెలుసు, ఐ నో. నీ లుక్స్ అలాగే ఉన్నాయి. నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నావు కదూ? నేను మెంటల్ క్రాక్ అనుకుంటున్నావా? లేదు మేడం. ఏయ్, నీలాగే ఇంకొకతుండి నీ బాయ్ ఫ్రెండ్ పక్కన అదుంటే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. నేనిప్పుడు పడుతున్న నొప్పి నీకప్పుడు తెలుస్తుంది. మంగన్ అక్కడే వదిలేశానని చెప్తే ఇప్పుడు బేబీ ఎంత పెద్ద గొడవ చేస్తుందో. ఏదోలా మేనేజ్ చేయాలి. మామ్, మామ్, ఏం జరిగింది అక్కడ? నథింగ్ బేబీ. మరెందుకు ఫోన్ చేసి హడావిడిగా రమ్మన్నారు? ఆ మంగెక్కడా? మంగ మంగ మంగెక్కడా? అది రాలేదు. ఏ, ఎందుకు రాలేదు మామ్? అసలేమైంది? జైకి ఫీవర్. ఏంటి మామ్, ఏంటి నువ్వు చెప్పేది? నా జైకి జ్వరమా? ఎలా ఉన్నాడు? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? హాస్పిటలైజ్ అయ్యేంత సీరియస్ కాదు బేబీ. జై నిన్ను కలవరిస్తుంటే వాళ్ళు కాల్ చేశారు, అంతే. మరి జై నన్ను కలవరిస్తే దాన్నెందుకు తీసుకెళ్ళావు? దాన్ని అక్కడే వదిలేసి ఎందుకు వచ్చావు? అది తన పక్కనుంటే ఫీవర్ త్వరగా తగ్గిపోతుందని జై వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు. ఏంటి మామ్, అదేమైనా డాక్టరా నర్సా జ్వరం తగ్గించడానికి? వాళ్ళు అడిగితే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? జైని దానికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నన్ను సైడ్ చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు బేబీ. జై నిన్ను లవ్ చేస్తున్నాడు కదా, నీ ప్రెమిసెస్ లో ఉంటే త్వరగా కోలుకుంటాడని. స్టాప్ దిస్ నాన్సెన్స్ మామ్. జై నన్ను లవ్ చేస్తే జై పక్కన దాన్నెందుకు పెట్టావు? అంటే నువ్వు కూడా నన్ను చీట్ చేస్తున్నావు. నాకు ద్రోహం చెయ్యాలనుకుంటున్నావు. నన్ను చంపేయాలనుకుంటున్నావా? స్టాప్ ఇట్ బేబీ. రోజు రోజుకి నీకు సెన్స్ లేకుండా పోతుంది. పర్వట్టెడ్గా మాట్లాడుతున్నావు, సైకోలాగా తయారవుతున్నావు. జై లవ్ చేస్తుంది నిన్నే, కానీ ఆ మంగళ జైని నువ్వు ఆకట్టుకోగలవా?
ఆ పని మనిషిలా జైకి నువ్వు సేవలు చేయగలవా? దానిలా నువ్వు నటించగలవా? 1 మినిట్ కూడా నువ్వు దానిలా ఉండలేవు. నీకు అరవడం తప్ప ఇంకేమీ తెలీదు. మీ ఇద్దరి రూపం ఒకేలా ఉన్నా నువ్వు ఎప్పటికీ మంగవి కాలేవు. మంగళ మాట్లాడలేవు, మంగళ ప్రవర్తించలేవు, నటించలేవు. అది అయస్కాంతమైతే నువ్వు అగ్గిరవ్వవి. అది ఆకర్షిస్తే నువ్వు కాల్ చేస్తావు. అండర్స్టాండ్? ఈ టైంలో జై పక్కన మంగుండడమే కరెక్ట్. కొన్ని రోజులు నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ మీ వెడ్డింగ్ అయ్యే వరకు. ఆ తర్వాత నీ ఇష్టం. కావాలా? అక్కర్లేదు, తమరే మెక్కండి. మరి నేను యాపిల్ కొరికి తింటుంటే నువ్వు నన్ను నవిలి మింగేసేలా చూస్తున్నావు ఏంటి? నేను బ్రహ్మరాక్షసిగా పుట్టనందుకు బాధపడుతున్నాను. ఎందుకో? మిమ్మల్ని నమిలి మింగేసే అవకాశం లేనందుకు. డోంట్ వరీ నిత్య, నువ్వు మనిషి రూపంలో ఉన్నా కోపంలో రాక్షసులానే ఉంటావు. నేను రాక్షసుని కాదు, మీరే రాక్షసుడు. కావాలని చేస్తున్నారు. అవును, నాకు నువ్వు కావాలనే చేస్తున్నాను. నేనేం దాయట్లేదే. దొంగ జ్వరం తెచ్చుకుని ఆడపిల్లను ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? నీ దగ్గర నాకు సిగ్గెందుకు? బాగా బరితెగించారు. అడవిలోనే వదిలేసొచ్చుంటే అప్పుడొచ్చింది సిగ్గు. నువ్వు నన్ను నిజంగానే వదిలేస్తావా నిత్య? మహాప్రభు, మీరు నన్ను వదిలేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అడవిలో నాతో ఉన్నదానివి ఇంట్లో ఉండడానికి భయం ఎందుకు? అడవిలో అంటే తోడు అవసరం, ఇక్కడెందుకు? ఎక్కడైనా సరే నువ్వు నా పక్కనుంటే చాలా ఆనందంగా ఉంటుంది నిత్య. నాకు సిగ్గులేదన్నావు కదూ, నిజంగానే సిగ్గు విడిచి నువ్వు కావాలని మా వాళ్ళతో చెప్పాను. నిన్ను అడిగాను. నిన్నటి వరకు నేను ఎవరైనా కావచ్చు నిత్య, కానీ నిన్ను కలిసిన క్షణం నుంచి నేను నువ్వయ్యాను. నువ్వు నేనవ్వాలని ఆశపడుతున్నాను. నువ్వే కానీ నేనే కానీ ఉన్నది ఒకరే అని నమ్ముతున్నాను. ఇక నేను బయలుదేరుతాను. ఇంత చెప్పినా నన్ను వదిలేస్తావా? వెళ్ళాలి. నిజంగా వెళ్తావా? అదేగా చెప్తున్నాను. అయితే వెళ్ళు. డాడ్, పిన్ని, అతయ్య, మావయ్య, స్వప్న, చారి. ఏమైంది బాబు, నిత్య లేదా? ఉన్నాను. మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? నీకు కావాల్సింది నిత్య కదా. జ్వరంలో పైత్యం ప్రకోపించి అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటారు పిన్ని గారు. నువ్వుండగా వాడికి పైత్యం ఏంటమ్మా? అవును మేడం, దేవుడు ప్రసాదం లాంటి మీరు కళ్ళ ముందుండగా కళ్ళకద్దుకుంటారు కానీ కేకలెందుకు వేస్తారు? చారి, జ్వరంలో అదొక రకమైన పైత్యం అని ఆ అమ్మాయి చెప్తుంది కదా. టేక్ కేర్ నిత్య, వాడి జ్వరం తగ్గించడం నీ వల్లే అవుతుంది. దగ్గరే ఉండు. అవును, పదండి పదండి, మనమెందుకు వాళ్ళ మధ్య? ఆ, రండి 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 రండి, మీరు పదండి.